అక్కడే ఆగండి. డాక్టర్ గారు ఏమన్నారా? డాక్టర్కి చూపించామమ్మా, టెస్టులు చేశారు, మళ్ళీ రమ్మన్నారు. డాక్టర్ ఏమన్నారా అంటే సాయంత్రం పార్టీకి రమ్మన్నారంత ఈజీగా చెప్తావేంట్రా? అక్కడేం జరిగిందో నాకు తెలియదనుకుంటున్నారా? నీ పెళ్ళాం డాక్టర్ని రఫ్ఫాడించిందట కదా? చెల్లెమ్మ, అసలేం జరిగిందంటే... ఇంకాపండి, నాకంతా తెలుసు. పాపం ఆ డాక్టర్ అందరి ముందర పరువు పోయిందని ఏడు మొహంతో నాకు ఫోన్ చేసి చెప్పాడు. పోనీలే, పాపం ఆడపిల్ల అవస్థ పడుతుంది కదా అని హాస్పిటల్లో చూపించుకొని రమ్మంటే ఇప్పుడు నా మొహం ఎవరికి చూపించకుండా చేసావు కదా తల్లి. అది కాదత్తయ్య, ఆ డాక్టర్ మంచివాడు కాదు. అసలు అసలు వాడు ఏం చేశాడో తెలుసా? ఆ తెలుసు తెలుసు, టీవీలో చూసావు కదా. మీతో పాటు మేమందరం కూడా చూసాం. అది జరిగింది నిజమే అత్తయ్య. ఆగా, డాక్టరు నీకు రిపోర్ట్ ఇవ్వాలి గాని నువ్వు డాక్టర్ క్యారెక్టర్ మీద రిపోర్ట్ ఇస్తావేంటే? అమ్మా, ఇంక వదిలే ప్లీజ్. అదే మాట నేను అంటున్నాను. దీనికి పిచ్చి, దీని వదిలే. వదినా, అసలు ఆపండమ్మా, అలా మాట్లాడకండి వదినా. మేము చాలా బాధపడుతున్నాం చెల్లెమ్మా. దాని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇదేగా మీరు చెప్పేది? అయినా మిమ్మల్ని కాదు, నాకు బుద్ధుండాలి. కవల పిల్లలన్నాక ఒకళ్ళకి పిచ్చుండి ఇంకొకళ్ళకి పిచ్చి లేకుండా ఉంటుందా? పెద్దదానికి పిచ్చుందని తెలిసి పెళ్లికి సిద్ధమయ్యాము. చిన్నదానికి పిచ్చుందని తెలియక కోడల్ని చేసుకున్నాం. నా కొడుకో వెర్రిబాగులోడు కాబట్టి ఇంకా దీని మీద జారి పడుతూ రేపో మాపో మళ్ళీ మామూలు మనిషి అవుతుందిలే అని రాజీ పడుతున్నాడు. ఈ పిచ్చిగోల భరించడం మాకంత అవసరమా చెప్పండి? అమ్మా, దయచేసి ఆప్తావా? అంజలికి పిచ్చి లేదు, స్ట్రెస్ వల్ల తను అలా బిహేవ్ చేస్తుంది. స్ట్రెస్సా అంటే ఏంటి బాబు? పెళ్ళైన తర్వాత ఒక నెలంతా మా గీతక్క కనపడకుండా పోయింది, పాపం అది కనపడట్లేదు అని పుట్టింటికి ఈ ఇంటికి తిరగడమే సరిపోయింది. ఆ తర్వాత గీతక్క తిరిగొచ్చింది, గీతక్క తిరిగొచ్చింది అని ఆ ఇంటికి ఈ ఇంటికి తిరగడమే సరిపోయింది. ఇదేనా స్ట్రెస్ అంటే? ఇంట్లో ఖాళీగా ఉండి పని లేక పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తా ఉంటే దాన్ని స్ట్రెస్ అంటావేంట్రా? నాకు పిచ్చంటావా కాంతమ్మత్త? ఈ రాత్రికే నీకు పిచ్చి పట్టేలా చేస్తాను. అమ్మా, తను ఈ ఇంటి కోడలు, పైగా వాళ్ళ అమ్మ నాన్నలతో వచ్చింది. వాళ్ళు హర్ట్ అయ్యేలా మాట్లాడుకో. అమ్మా, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. అర్జున్ కూడా వాళ్ళకే ఫేవర్గా మాట్లాడుతున్నాడు. అనవసరంగా నువ్వెందుకు చెడ్డదాను అవటం? అవునరా, వీడు మారిపోయాడు. ఈ వయసులో అమ్మ ఏమైపోతుందో అని ఆలోచించడం మానేసి నిన్నగాక మొన్నొచ్చిన పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. వీణ్ణి చూస్తుంటే అసలు ఎందుకన్నాను రాని బాధేస్తోంది. అయినా ఏం చేస్తాం, బంధుతో ఒకటి చచ్చిందిగా, నువ్వు ఈ ఇంట్లోనే తగలడమ్మా. పదవే, మనం పైకి తగలడదాం.
వెళ్ళొస్తావమ్మా. గీత, అమ్మ మాటలు పట్టించుకోక అంజలి. జస్ట్ గో అండ్ రిలాక్స్. నన్ను క్షమించక్క. ఈరోజు నా వల్ల నువ్వు కూడా మాటలు పడాల్సి వచ్చింది. పర్లేదులే అంజలి, నేనేమీ అనుకోను. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోతుంటాయి. బిడ్డా, 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 ఇక్క సాయం తాగు. ఏమైంది బీకు? నాటు మందు పోసి పినుగునందు బతికిస్తున్నావు. నాన్నెప్పుడో చచ్చిపోయినా. బీకు, ఏం మాటలు రా బీకు. నా బిడ్డని మళ్ళీ మామూలు మనిషిగా చూడాలనేగా ఈ తల్లి కష్టపడుతుంది. వద్దు, ఆ చుప్పలో ఇంత విషం తీసుకురా, లేదంటే త్రాచుబాబు తీసుకొచ్చి నా ఒంటి మీద కాటేశాక కాటికి తీసుకుపో. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు బీకు? నేను లవిటివాడు అవ్వడానికి కారణమైన అంజలిని చంపి ప్రతీకారం తీర్చుకుంటానన్నావు. ఏం చేస్తావు? దాని బ్రతుకుని నాశనం చేసి రమ్మనేగా ప్రేతాత్మగా తిరుగుతున్న గీతాత్మని దాని శరీరంలోకి పంపించింది. శరీరంలోకి పోగానే శవం సంబరపడి లేచిందేమో. పగ మరిచిపోయి పట్నంలో ప్రశాంతంగా ఉందేమో. నాకు మాత్రం కుతకుతలాడిపోతుందే మారమ్మ. నువ్వు మా అమ్మవని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఆవేశపడకు బీకు. ఇయ్యాలి ఆ గీతని కలిసి పగ సాధిస్తావా లేదా అని నిలదీస్తాను. ఆ పని చెయ్యి, లేదంటే నేనే సచ్చి దయ్యమవుతా. అంజలిని, ఆ ఇంటిని సర్వనాశనం చేస్తా. నువ్వు చచ్చిపోతే మీ అమ్మ అనాథైపోతుంది కదా బీకు. నానిప్పుడు అనాథనై మంచం మీద పడ్డా కదే. మళ్ళీ నాను బాగవ్వకపోయినా పర్లేదు, ఆ అంజలి మాత్రం బాగుపడకూడదు. అది నరకాన్ని అనుభవించడం చూడాలి. ఆ గీతకి చేత కాదంటే చెప్పమను. రేపు నాను సచ్చి ప్రేతాత్మై పగ తీర్చుకుంటా. వద్దు, నువ్వు అట్లాంటి పని చెయ్యదు బీకు. ఇప్పుడే గీత దగ్గరికి పోయి పగ తీర్చుకుంటావా లేదా అని కడిగి పారేస్తా. అయితే పో. ఉసేయ్ ప్రేతాత్మ, పిశాచి రూపంలో ఉన్న నీకు ప్రాణం పోసిన నన్నే మర్చిపోయావా?
ఏయ్, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు? ఇంటికి రావద్దని చెప్పాను కదా. చచ్చిపోయి పంచభూతాల్లో కలవాల్సి నువ్వు తీరని కోరికతో ప్రేతాత్మగా తిరిగేదానివి. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన నీ చెల్లెలు అంజలి నా కొడుకు బీకుని చెప్పుతో కొట్టింది. చివరికి పక్షవాతం వచ్చేలా చేసి అవిటివాడిగా మార్చింది. మనిద్దరి పగ అంజలిని హతమార్చడమే అని తెలిసి తగలబెట్టబోతున్న నీ శవంలోకి పంపించి అందరి దృష్టిలో నేను మనిషిగా చేశాను. ఇప్పుడు ఎవరు కాదన్నారు? ఎందుకు చెప్తున్నావు? నువ్వు బీకు తప్ప నాకీ ప్రపంచంలో అందరూ శత్రువులే. వాళ్ళ అంతు చూస్తానని నీకు మాటిచ్చాను కదా. మాటిచ్చావు, కానీ మర్చిపోయావు. నీ చెల్లెలి మొగుడు అర్జున్ వ్యామోహంలో పడిపోయి పగ ప్రతీకారాన్ని పక్కన పెట్టావు. ఇప్పటిదాకా అంజలిని ఏమీ చేయలేకపోయిన బెంగతో నా కొడుకు మంచాన పడ్డాడు, చావుకు దగ్గర పడుతున్నాడు. దాన్నెప్పుడు చంపుతావు? చంపుతావా లేదా? అంజలిని కాదు, అర్జున్ని, అందర్నీ చంపుతాను. కొంచెం ఓపిక పట్టు. ఈ మాటలు నమ్మే మోసపోయాను. ప్రేతాత్మగా ఉన్న నిన్ను తిరిగి మామూలు శరీరంలోకి ప్రవేశించేలా చేశాను. నువ్వు పూర్తిగా మనిషివనుకోకు. నేను మనిషిని కాదని 10 సార్లు చెప్పొద్దు. నేను దెయ్యాన్నని నాకు తెలుసు, నీకు తెలుసు. ప్రచారం అవసరమా? నోరు మూసుకొని నువ్విక్కడి నుండి వెళ్ళిపో. కంటికి కనిపించే నీ రూపం శాశ్వతం కాదని మర్చిపోకు. మళ్ళీ ప్రాణం పోసుకున్నానని మురిసిపోతున్నావేమో. అందర్నీ భ్రమపడేలా చేయగలవు, కాని పిశాచి రూపంలో ఉన్న నువ్వు ఏనాటికి సంతోషపడలేవు. ఏయ్, అది కూడా తెలుసు. అందుకే కదా అర్జున్ని చంపాలనుకుంటుంది. కళ్ళబొల్లి మాటలు చెప్పకు. నువ్వు అర్జున్ని ఆరాధిస్తూ కూర్చున్నావు. చంపేయాలనుకుంటే ఒక్క క్షణం కూడా పట్టదు. నీకు కూడా పిచ్చుంది మారమ్మ. అనుకోగానే అంతం చేయడం అంత ఆషామాషి విషయం కాదు. అదును చూసి ఒక్కొక్కరిని పైకి పంపిస్తా. నువ్వలా చేస్తావని నిన్నిక్కడికి పంపించాను, కానీ నువ్వు నాతో ఒక మాట చెప్పి ఇక్కడికొచ్చి అర్జున్తో కులుకుతున్నావు. నోరు జారితే నాలిక చీరేస్తాను. నన్నే కొడతావా? ఎంత ధైర్యమే నీకు? నోర్మోయ్. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను వినను. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. సేయ్, నువ్వు నేను చేసిన బొమ్మవే. నీకు ప్రాణం పోసి నేను నీ ప్రాణాలను కూడా తీయగలను. ఆ విషయం మర్చిపోతున్నావు. ఏంటి బెదిరిస్తున్నావు? నన్ను బెదిరిస్తే నిన్ను కూడా చంపేస్తాను. వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు. వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో, ఎందుకు గీత దాన్ని కొట్టిందో, ఎందుకు ఒకరినొకరు బెదిరించుకున్నారో ఏమీ వినపడలేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది.
అది కనిపెడతాను. నోరు జారితే నాలిక చీరేస్తాను. నన్ను బెదిరిస్తే నిన్ను కూడా చంపేస్తాను. రక్తం మరుగుతుందానే మారమ్మా. నీ ముఖం చూస్తే అక్కడ ఏం జరిగిందో అర్థమవుతుంది. అవమానించిందా? నువ్వు నన్ను ఏం చేయలేవని బెదిరించిందా? నువ్వు తలాడించుకుంటూ వచ్చావా? అది నన్ను చెంప మీద కొట్టలేదురా, నా అహం మీద కొట్టింది. నన్ను అవమానించలేదురా, నా మీద సవాల్ చేసింది. దానికి పునర్జన్మిచ్చి నేనే దాని ప్రాణాలు తీసుకుంటాను. తిరిగి ప్రేతాత్మని చేస్తాను, అనంత వాయువుల్లో కలిపేస్తాను. రేపు రాత్రి క్షుద్ర పూజలు మొదలు పెడతాను. ఆ తర్వాత నీ పగని నేను తీరుస్తాను. అర్ధరాత్రి ఒంటరిగా అద్దం ముందు నిల్చొని దెయ్యంరా దెయ్యమురా దెయ్యంరా అని 3 సార్లు పిలువు. గీత వదిన చెప్పినట్టు అద్దంలో 3 పర్యాయములు దయ్యంరా అని పిలిచినచో దయ్యము నిజంగానే వచ్చునా? నా పిచ్చి కాకపోతే నేను పిలిచుటయో దయ్యం రావటయో. ఒక పరీక్షించిన ఎడలా దయ్యం రా. ఎందుకు వచ్చిన శిరోబాలంలే. అయినా ఈ పూజ భయపట్టే ఏమి? దయ్యం ఎక్కడున్నా రా.